తెలుగు న్యూస్ మార్నింగ్ డిబేట్ నేను సునీత. కంచగచ్చబౌలి భూముల కేసులో జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం సీరియస్ గా స్పందించింది. వివాదాస్పద భూములపై ప్రభుత్వం తీసుకున్న చర్యలను కోర్టు తప్పుపట్టింది. రూల్స్ ప్రకారమే చెట్లు నరికేశామన్న ప్రభుత్వ న్యాయవాదికి చురకలు వేసింది. ఇక వందల ఎకరాలను ఎలా పునరుద్దరిస్తారని కూడా అడిగింది. చెరువు దగ్గరే జైలు పెట్టి అధికారులను అక్కడే ఉంచుతామని కూడా తెలిపింది. కోర్టు వ్యాఖ్యలపై బీఆర్ఎస్ హర్షం వ్యక్తం చేసింది. రూల్స్ ప్రకారమే ప్రభుత్వం ముందుకు వెళ్లిందని కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. ఇదే అంశంపై ఇవాళ డిబేట్ లో డిస్కస్ చేద్దాం. ఇవాళ డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు ఏబీవీ నాయకులు బాలకృష్ణ గారు, కాసేపట్లో జాయిన్ అవుతారు. అదేవిధంగా కత్తి వెంకట స్వామి గారు, కాంగ్రెస్ నాయకులు, అదేవిధంగా పాల్వాయి శ్రవంతి గారు, బీఆర్ఎస్ నాయకులు, అదేవిధంగా డాక్టర్ మల్లేశ్వర్ గారు, రాజకీయ విశ్లేషకులు. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మల్లేశ్వర్ గారు మీతో స్టార్ట్ చేద్దాం. సో ఈ కంచగచ్చబౌలి భూముల వ్యవహారంలో ఏ రకంగా రచ్చ జరిగిందో మనం చూస్తూనే ఉన్నాం. దానికి సంబంధించి ప్రభుత్వం కూడా ఏ రకంగా సమర్థిస్తూ వస్తుందో చూస్తాం. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఏదైతే చురకలు అంటించిందో దీన్ని ఏ రకంగా చూడొచ్చు? ఇప్పటికైనా దీన్ని అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇది పూర్తిగా ప్రభుత్వ భూమి, మాకు నచ్చినట్టుగా మేము ఉంటాం, మాకు నచ్చినట్టుగా చేస్తాం, వేలం వేస్తాం, అభివృద్ధి చేస్తాం, ఐటీ కారిడార్లు కట్టడానికి ఇదంతా రాష్ట్ర అభివృద్ధి కోసమే చేస్తున్నాం అంటూ కూడా చెప్తుంది. కానీ అభివృద్ధి చేసినప్పుడు సుప్రీంకోర్టులో ఎందుకు ఇలాంటి చురకలు వస్తాయి? ముందుగా ఛానల్లో ఉన్నటువంటి మిత్రులకు మరియు తెలుగు ప్రేక్షకులకు నమస్కారం అండి. ఇక్కడ ఎస్టీయూ భూములకు సంబంధించినటువంటి గచ్చిబౌలి భూములకు సంబంధించినటువంటి విషయము చినుకు చినుకు గాలివానలాగా మొత్తం కొంత రాధాంతానికి దారితీసినటువంటి పరిస్థితి మరి మనం చూస్తున్నాం. ఇది ఎందుకంటే ఇది విద్యార్థులకు ప్రభుత్వానికి జరిగినటువంటి ఇష్యూగా కొంత డైవర్షన్ ఒకవైపు అయితే ప్రకృతిని విధ్వంసం చేసారు, వాళ్ళకు అంత పాడు చేసారు అనే దాని మీద కొంత పర్యావరణవేత్తలు కావచ్చు, తర్వాత ఇక్కడ ప్రతిపక్షాలు కావచ్చు, కొంత గగ్గోలు పెట్టేటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే అది ప్రభుత్వ భూమి అయినప్పటికీ కూడా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ప్రభుత్వ భూమే కావచ్చు, నేను దాంట్లో ఏం పెట్ట తెలుసుకోలేదు, కానీ ప్రకృతిని ఎందుకు విధ్వంసం చేసారు అనేది సుప్రీంకోర్టు ప్రశ్న, దానికి సమాధానం లేకుండా ఉన్నటువంటి సందర్భం ఉంది. అయితే ఇక్కడ మనం ప్రధానంగా 2002లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వాల్టా చట్టం అంటే మీకు ల్యాండ్ వాటర్ ల్యాండ్ సంబంధించినటువంటి తో పాటు ట్రీస్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చింది. దాని మీద ఏదైతే ఈ ప్రకృతి విధ్వంసం విషయంలో కావచ్చు, భూములు కాపాడే విషయం కావచ్చు, భూగర్భ జలాల మీకు దాని విషయంలో. అయితే ఇక్కడ మనం ఏమి అనంటే ఇవంతా కూడా మీరు ఒకవేళ ప్రభుత్వం తీసుకొచ్చినప్పటికీ కూడా మీరు దాన్ని ఎట్లా అనుమతి తీసుకున్నారా, ఇది మరి పర్యావరణానికి సంబంధించిన దాని మీద మీరు తీసుకున్నారా అనే దాని మీద కొంత ఘాటుగానే స్పందించినటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం మేము ఈ ప్రభుత్వ భూమి ప్రభుత్వానికి సంబంధించిన భూమి ఎస్టీకి సంబంధించింది కాదు అనే దాని మీద కొంత అఫిడవిట్ చేసి వాళ్ళు కోర్టులో సబ్మిట్ చేసినటువంటి సందర్భం చూస్తాం. కానీ ఇక్కడ కొంత ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ కి కొంత ఇర్కటంలో పడ్డటువంటి పరిస్థితి అవపడ్డది. ఎందుకంటే నీకు ప్రతి విషయంలో ల్యాండ్ సేకరణ విషయంలో వస్తూ, ల్యాండ్ తనఖాబిత విషయంలో వస్తూ, ల్యాండ్ మీకు ఇండస్ట్రియల్ క్యాడర్కు కేటాయించే విషయంలో వస్తుంది. నగిచర్లో చూసినాం, అక్కడ ఇష్యూ జరిగింది, మళ్ళీ విత్డ్రా చేసుకోవాల్సిన పరిస్థితి అవుతుంది. ఇక్కడ ఇప్పుడు ఈ రోజు ఎస్టీ భూముల గచ్చిబౌలి సంబంధించింది కూడా అదే పద్ధతిలో కొంత ఇప్పుడు మే 15 వరకు 4 వీక్స్ ఇచ్చింది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే కొంత అవగాహన లోపమా, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం కొంత అంటే దూకుడు వ్యవహారమా, కానీ కొంత ఇదంతా పబ్లిక్ లో పోయి కొంత డ్యామేజ్ అయ్యే పరిస్థితి మాత్రం కొంత కాంగ్రెస్ కు కనపడతా ఉన్నాయి. తర్వాత ఇంకో విషయం ఏంటంటే మోడీ గారు ముందు రోజే సుప్రీంకోర్టు డైరెక్షన్ కంటే ముందు రోజే తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వము ప్రకృతిని విధ్వంసం చేస్తున్నదని చెప్పి చెప్తున్న క్రమంలో చూస్తే కొంత మనం అంటే బీజేపీ నాయకులు ఇచ్చిన ఏదైతే సమాచారం ఉంటుందో మోడీ చెప్పే పరిస్థితి ఉంటుంది.
మరి మోడీ చెప్పిన తర్వాత సుప్రీంకోర్టు డైరెక్షన్ లో ఈ పద్ధతిలో మందలించారు అని అంటే కొంత ప్రతిపక్షాలు ఈ రాజ్యాంగ సంస్థలని జీవ సంస్థలుగా వాడుకుంటున్నాయి అని బీజేపీకి అయితే ఇంతకుముందు ఆరోపణ చేశారో అది కొంత ఈ రిలేటెడ్ అవపడతా ఉన్నటువంటి సందర్భం ఉంది. అయితే ఇక్కడ ఇవన్నీ ఏదేమైనప్పటికీ కూడా ప్రకృతిని విధ్వంసం చేయడం అనేది అది ఎవరు కూడా సహించరు. కాకపోతే ఆ సెలవులలో అంత హడావుడిగా చేయాల్సినటువంటి పరిస్థితి ఇంత ఎందుకు ఇప్పుడు దాన్ని ఏ పద్ధతిలో పునరుద్ధరిస్తారు, మరి దానికి మీరు పునరుద్ధరించడానికి ఎటువంటి ప్రణాళిక చేస్తారు అనే దాని మీద కొంత సుప్రీంకోర్టు ఆదేశించినట్టు అవబడ్డది. మరి దీనికి విపక్షాలు ఒకవైపు ఒక సమాధానం చెప్పి హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాయి. మరి అదే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మేము ఎట్లాంటి తప్పు చేయలేదో దానికి సమాధానం మా దగ్గర అన్నింటికి సమాధానం ఉన్నదని చెప్తా ఉన్నారు. కానీ ఈడ సుప్రీంకోర్టు సిఎస్ ను టార్గెట్ గా అంటే అధికారులను టార్గెట్ గా కొంత సీరియస్ గా మాట్లాడినటువంటి సందర్భాన్ని ఈ గతంలో ఇంత ఘాటుగా ఉన్నటువంటి పరిస్థితి ఎప్పుడు చూడలేదు. కానీ ఇప్పుడు మనం వినాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మరి దానికి ఎలాంటి సంజాయిషి ఇస్తుంది ప్రభుత్వం, మరి ఏ పద్ధతిలో ముందుకు పోతుంది అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే అండి. ఎస్ శ్రవంతి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఎస్ శ్రవంతి గారు, సో మీరు ముందు నుంచి హెచ్సియు విషయంలో కూడా అటు బీఆర్ఎస్ తరపున విద్యార్థులకు అండగా పోరాటం చేస్తూనే ఉన్నారు. సో ఎట్టకేలకు అటు సుప్రీంకోర్టు కూడా స్పందించడం జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే కూడా ఒకవేళ అనుమతి లేకుండా ఎవరైతే అక్కడ చెట్లు నరికివేశారో సిఎస్ తో సహా అందరు అధికారులు అక్కడ తాత్కాలిక జైలు కట్టేసి అక్కడ జైలుకే పంపిస్తామంటూ కూడా మరీ తీవ్ర స్థాయిలోనే సీరియస్ అయినట్లు తెలుస్తుంది. ఏంటి దీనిపైన మీ రియాక్షన్ ఏంటి? హెచ్సియు భూములు ప్రభుత్వ భూములు అని వేరువేరుగా మీరు ఈ రోజు మాట్లాడుతున్నారు. కానీ ఏది మాట్లాడినా గానీ మీరు ఒక్క విషయం మర్చిపోతున్నారు. ఈవెన్ కేబీఆర్ పార్క్ అన్నది కూడా అదొక గ్రీన్ బెల్ట్ గా గవర్నమెంట్ ఫారెస్ట్ స్టేషన్ కింద, అది ఫారెస్ట్ ల్యాండ్ కింద వాళ్ళు డిక్లేర్ చేసినారు. అంటే దానికంటే ముందు అది ప్రైవేట్ ల్యాండా ఇదా కాదు. ఒకవేళ కన్జర్వేషన్ అనుకున్నప్పుడు ఫారెస్ట్ ల్యాండ్ అని, అదొక లంగ్ బెల్ట్ ఫర్ హైదరాబాద్ అని అనుకున్నప్పుడు ఎన్విరాన్మెంటలిస్ట్ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, ఎవరైనా దీని మీద పోరాడుతూనే ఉన్నారు. ఈ హెచ్సియు ల్యాండ్స్ ఇప్పుడు ఏదైతే మీరు కంచిగచ్చిబౌలి ల్యాండ్స్ అంటున్నారో దీనికి ఒక చరిత్ర కూడా ఉంది. మీ అందరికీ ఇక్కడ ఉన్న విశ్లేషకులు మీరందరికీ తెలిసి ఉంటది. ముందు 2003లో ఆగస్టు 5వ తారీఖే ఒక కంపెనీ ఐఎంజీ భారత్ అని పెట్టినారు. 9వ తారీఖు అప్పుడున్న ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో వాళ్ళకి ఈ ల్యాండ్ కేటాయించడం జరిగింది. స్పోర్ట్స్ స్టేడియంస్ కానివ్వండి, మిగతా అన్ని క్రియేట్ చేస్తారు అని. దాని మీద ఆ రోజు ఉన్న నాయకులు చాలా మంది కూడా కోర్టుకు వెళ్ళడం జరిగింది. దాంట్లో ఆ రోజు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు స్టార్ట్ చేస్తే ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళందరూ వచ్చినారు. కోర్టు ఆ రోజు ఈ విషయంలో జరుగుతున్న చర్చలు అవన్నీ చూసి ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి వాళ్ళు పెడితే, ఆ తర్వాత 2007లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ఇచ్చిన లీజ్ ని క్యాన్సిల్ చేశారు. ఏదైతే అలొకేషన్ క్యాన్సిల్ చేశారో ఆ అలొకేషన్ మీద ఇప్పటి వరకు హైకోర్టులో వాదనలు జరిగి మొన్నటికి మొన్న అంటే ఒక 2 నెలల క్రితమే, నెలనే ఇంకా 2 నెలలు కూడా అన్నిక లేదు, నెల క్రితమే దానికి తెలంగాణ హైకోర్టు క్యాన్సిలేషన్ ని అప్హోల్డ్ చేస్తూ ఆర్డర్ ఇచ్చింది. అయితే ఇదంతా బానే ఉంది, ఇక్కడి వరకు బానే ఉంది. కానీ ఆర్డర్ ఇచ్చిన కొన్ని రోజుల్లో, అంటే కనీసం కొన్ని రోజులు కూడా అనొద్దు, లెక్క చూసుకుంటే కొన్ని గంటల్లో మీరు 100ల కొద్దీ బుల్డోజర్లను పెట్టేసి హాలిడే ఉన్న టైంలో 3 రోజుల్లో 100 ఎకరాలు క్లియర్ చేయాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఏముంది? ఒకవేళ ప్రభుత్వం భూమి కాదు అని ఎవరు అంటలేరు ఇక్కడ. కానీ ప్రభుత్వ భూముల్లో కూడా ఎక్కడైతే గ్రీన్ బెల్ట్ ఉందో వాల్టా చట్టము దానికి కూడా అమలు అవుతుంది అన్నది విషయం గుర్తుపెట్టుకోవాలా. ఈ రోజు అటువంటి భూముల్ని ఈ రోజు అవి ప్రైమ్ ప్రాపర్టీలని ఇప్పుడు వస్తుంది, బయటకు వస్తుంది. ముందు ఏమన్నారు, 10,000 కోట్లు రేస్ చేయడానికి మేము మార్టిగేజ్ చేశాము ల్యాండ్స్, ఇది అది అని ముందు చెప్పినారు. తర్వాత అదే పార్టీలో ఉన్న మిగతా నాయకులు అది కాదు ఇది అని చెప్పి ఇంకొక రకంగా చెప్తున్నారు. అంటే ఇప్పుడు మీరు చేసేదేంటి?
ఎందుకంత హడావిడి, ఎందుకంత తొందర? మీరు కోర్టు ఆర్డర్ ఇచ్చిన కొన్ని గంటల్లో 100 కొలది మీకు బుల్డోజర్లను దింపి 100 ఎకరాలు మీరు 3 రోజుల్లో క్లియర్ చేసిండ్రంటే ఇక్కడ ఏదో ఉంది అన్నది అందరికీ, అంటే రాజకీయంతో అవగాహన లేనోళ్ళకు కూడా, కామన్ ప్రజలకు కూడా ఒక డౌట్ వచ్చేలాగా మీరు క్రియేట్ చేసినారు. ఎందుకు అంత తొందర? వెయిట్ చేయొచ్చు కదా. ఇది ప్రభుత్వ భూమి కాదు అని ఎవరు కొట్లాడతలేరు, కానీ అక్కడ ఉన్న వన్య ప్రాణులు కానివ్వండి, అదే విధంగా అక్కడ ఉన్న చెట్లు, కొన్ని 100 సంవత్సరాల చెట్లు ఉన్నాయి, న్యాచురల్ గా మొలిసినాయి. 50 years 60 years చెట్లు ఉన్నాయి. కొన్ని మీరు గవర్నమెంట్ ప్లాన్ చేసినా గానీ ఫ్రీ హోల్డింగ్ అనేసి దాన్ని కొట్టేయడానికి అయితే లేదు కదా. ఇప్పుడు హెచ్సియు స్టూడెంట్స్ వచ్చి వాళ్ళు పోరాటం చేస్తున్నారు అంటే, నాకు కొంతమంది కాంగ్రెస్ నాయకులు అడిగినారు, హెచ్సియులోకి వెళ్ళట్లేదు కదా, హెచ్సియు ల్యాండ్ పోతలేదు కదా అని. దానికి అడ్జసెంట్ ఉన్న ఈ ల్యాండ్ ఒక గ్రీన్ బెల్ట్ లా ఉన్నప్పుడు వితౌట్ ఎనీ కన్సెంట్, వితౌట్ ఎనీ ప్రాపర్ రెమెడీస్ టేకెన్ మీరు ఎలా వెళ్తారు? హౌ విల్ యూ గో ఇన్ టు ద ల్యాండ్? మీరు ఎట్లా క్లియర్ చేస్తారు? అంటే మీకు ఎందుకంత తొందర ఉంది? అసలు ఏం చేయాలనుకుంటున్నారు? దీని వెనకాల ఏదో పెద్ద కుంభకోణం ఉంది అన్న ఫీలింగ్ మీరే క్రియేట్ చేస్తున్నారు. రైట్. ఎవరేం చేయాల్సిన అవసరం లేదు, ఆ క్రియేషన్ మీరే చేస్తున్నారు. ఈరోజు ఎందుకు అని చెప్పి ఇప్పుడు ఈరోజు బెంచ్, సుప్రీంకోర్టు బెంచ్ లో కూడా అడిగింది, జస్టిస్ గవాయ్ గారు అడిగింది అదే. 3 రోజుల్లో, అది సెలవులున్న రోజుల్లో మీకేం తొందర ఉంది? ఈ రోజు ప్రభుత్వానికి చివాట్లు పెట్టి ఎప్పుడు ఇంతవరకు ఎవరు కని విని అరగడు, అక్కడనే జైల్లో పెట్టి మీ ఆఫీసర్లను కూడా మేము లోపల జైల్లో పెడతాం, మీరు అటువంటి జైలు కట్టే పరిస్థితికి తెచ్చుకుంటారా అని అడిగిండ్రు అంటే ఇది ఎంత సీరియస్ ఇష్యూ అన్నది మీరు ఒకసారి ఆలోచించండి. ఓకే, రైట్ అండి. నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. ఎస్ వెంకటస్వామి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఎస్ వెంకటస్వామి గారు, ఏదైతే హెచ్సియు పైన సుప్రీం సీరియస్ అయ్యిందో దీనిపైన ఏమంటారు? ఎందుకంటే మీరేమో అంతా రూల్స్ ప్రకారమే చేశామంటూ కూడా మీరంటున్నారు, కానీ మీరంతా రూల్స్ ప్రకారమే చేస్తే ఎందుకు ఈరోజు అటు సుప్రీంకోర్టు నుంచి చివాట్లు తినాల్సిన పరిస్థితి వచ్చింది? అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన వర్డిక్ట్, నిన్న ఇచ్చినటువంటి తీర్పులో ఫస్ట్ యాజమాన్యానికి సంబంధించినటువంటి దాంట్లో మేమేం జోక్యం చేసుకోవటం లేదని అన్నారు. ఇప్పుడు 7th గారు కూడా మాట్లాడుతూ ప్రభుత్వ భూములు కాదని, హెచ్సి భూములని అట్లా మేమేం అంటలేమని కూడా వారు కూడా అంటున్నారు, వారికి అవగాహన ఉన్నదని చెప్పి వారు అంటున్నారు. మొన్న ఇచ్చినటువంటి వర్డిక్ట్ లో మీరు ప్రధానత ఏముందో చూడండి. పర్యావరణం సంబంధించినటువంటి సంరక్షణ విషయంలో మేము అవుట్ ఆఫ్ ద వే కూడా వెళ్తాము, పర్యావరణానికి సంబంధించి ఇబ్బంది అవుతుంది కాబట్టి. సో రిమైనింగ్ కాంట్రవర్సీస్ ఏవైతే క్రియేట్ అయినాయో వాటిల్లో సుప్రీంకోర్టు మమ్మల్ని ఎక్కడైనా తప్పట్లేదు. పర్యావరణానికి సంబంధించిన దాంట్లో డెఫినెట్ గా ఆ పర్యావరణకు సంబంధించినటువంటి చర్యలు, రక్షణ చర్యలకు అవుట్ ఆఫ్ ద వే పోయినా కూడా మేము చర్యలు తీసుకుంటాం. ఈ పర్యావరణం దృష్ట్యా అక్కడ ఉన్నటువంటి చెట్లు నరకడము, చెట్లు తీసేయడము, లేకపోతే అక్కడ వన్యప్రాణులకు సంబంధించి ఈ విషయంలో మాత్రం మాకు కోర్టు చాలా తీవ్రంగా స్పందించింది. దాన్ని కూడా మేమేమో వ్యతిరేకించడం లేదు. దానికి సంబంధించి ఆల్టర్నేట్స్ 7th గారు అన్నట్టుగా ఆల్టర్నేటివ్ చూపించకుండా గత ప్రభుత్వం కావచ్చు, ఇంకా అంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు, ఈ రాష్ట్రంలో ఈ వన సంపదను సర్వనాశనం చేసినారు. ఏవేవో ప్రాజెక్టుల పేరుతోటి, అది ఐటీ ప్రాజెక్టుల పేరుతోటి కావచ్చు, రోడ్ల విస్తరణ పేరుతో పాటు నిన్న మొన్న వచ్చినటువంటి సెక్రటరియట్ లో ఎన్ని చెట్లు ఉండే ఏముండే 7th అక్కకు తెలియదు. సో సెక్రటరియట్ ను ఏదో రాజభవనాల్లా కట్టుకోవడం కోసము సెక్రటరియట్ లో ఉన్నటువంటి మొత్తం చెట్లను నాశనం చేసినటువంటి వాళ్ళు ఇలా అందరూ అన్ని రకాల నాశనాలు చేసిన వాళ్ళు ఇవాళ సరే సుప్రీంకోర్టు మాకు ఇచ్చినటువంటి వర్డిక్ట్ చూస్తే వాళ్ళకు అప్పరైనది కాబట్టి అందరూ నీతులు మాట్లాడుతున్నారు పర్యావరణం గురించి ఇప్పటిదాకా మాట్లాడిన వాళ్ళందరూ కూడా అటు టిఆర్ఎస్ కావచ్చు, ఇటు స్టూడెంట్స్ కావచ్చు. అయితే మొదటి నుంచి నేను ఒక మాట చెప్తున్నా అండి, నేను మీ టీవీలో వచ్చిన మా ప్రియారిటీ డెఫినెట్ గా పర్యావరణంతో పాటు
దానికంటే ముందు స్టూడెంట్ కి సంబంధించినటువంటి HCU-కు సంబంధించినటువంటి భూములు ఈ భూములు ఒకవేళ HCA-కు అవసరం వచ్చినా లేదా HCU-కు ఎక్స్పాన్షన్ కు అవసరం వచ్చినా మా ప్రియారిటీ డెఫినెట్ గా స్టూడెంట్స్ అండ్ SUK అనేది నేను చాలా స్పష్టంగా అన్ని టీవీ మాధ్యమాలలో నేను చెప్పాను. ఒకవేళ ముఖ్యమంత్రి గారికి వ్యక్తిగతంగా కానీ ఇంకెవరైనా అధికారులకు వ్యక్తిగతంగా కానీ మంత్రులకు వ్యక్తిగతంగా కానీ ఆ భూముల విషయంలో భిన్నాభిప్రాయం ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీగా మేము ఫస్ట్ ప్రియారిటీ ఈజ్ స్టూడెంట్స్ అండ్ ద యూనివర్సిటీస్ అని నేను చెప్పినాను. ఆల్రెడీ అక్కడ బుల్డోజర్లతో చెట్లను నరికేస్తున్న టైంలోనే విద్యార్థులు బయట ఆందోళన చేశారు. వారి ఆందోళన మీకు కూడా తెలుసు. అంత తీవ్రంగా ఖండిస్తున్నప్పుడు విద్యార్థుల అభిప్రాయం ఎందుకు తీసుకోలేదు? మీరు విద్యార్థులకు అంత ప్రయారిటీ ఇచ్చినప్పుడు అరెస్టులు కూడా చేశారు కదా. ఫస్ట్ ఫేజ్ ఏదైతే జరిగిందో విద్యార్థులను కాన్ఫిడెన్స్ కు తీసుకోము అని మేము అనలేదు. విద్యార్థులు సడన్ గా ఆందోళనకు వచ్చినారు. ఇక్కడ ఈ భూముల యొక్క క్లియరెన్స్ ఏదైతే దాన్ని ఏదైతే అది ఈ చదువు చేసే విషయానికి మీరు ఇవాళ CS గారు ఇచ్చినటువంటి అఫిడవిట్ కూడా చూసినారు కదా. సో అఫిడవిట్ లో కూడా మేము దానికి సంబంధించినటువంటి వివిధ విభాగాలకు సంబంధించినటువంటి అనుమతులన్నీ తీసుకున్న తర్వాతనే దానికి ముందుకెళ్ళినాము అనేటువంటిది. ఒకటే ఏందనంటే స్టూడెంట్స్ అజిటేషన్ అంతా కూడా అది పర్యావరణం గురించి కాదు, ఇంకేదైనా ఆ భూములు మాకే కావాలా, మాకు అడ్జసెంట్ గా ఉన్నాయి, అది మా భూములు అని యాక్చువల్లీ అసలు SU ఏం కొట్లాడినా అసలు ఆ భూములు మా భూములు గవర్నమెంట్ భూములు కావు అని కొట్లాడంలో విద్యార్థుల యొక్క ఆందోళన వచ్చింది. పర్యావరణం గురించి ముందు ఎవరు మాట్లాడలే, పర్యావరణం గురించి ఎవరు మాట్లాడలేదు. పర్యావరణం గురించి ముందు నుంచే మాట్లాడుతున్నారండి. ఆ వీడియోలు ఇవన్నీ కూడా పర్యావరణం గురించే మాట్లాడుతున్నారు. విద్యార్థులు ముందుకు రావడానికి ప్రధాన కారణం ఆ భూములు మావి, మా కోసం రిజిస్ట్రార్ తో సహా స్టేట్మెంట్స్ ఇచ్చి ముందుకు వచ్చింది. అది పక్కన తర్వాత ఈ కూలగొట్టు ఇది చదువులు చేసే విషయానికి వచ్చినప్పుడు కొందరు పర్యావరణవేత్తలు ఇట్లా అట్లాగే రాజకీయ పార్టీలు కూడా ఇన్వాల్వ్ అయినాయి. నేను ఏంటేమంటానంటే మేము ఇవాళ సుప్రీంకోర్టు ఒక వర్డిక్ట్ వచ్చింది. డెఫినెట్లీ రాజ్యాంగ సంస్థలను గౌరవించే సంస్కృతి మాకు ఉంది. డెఫినెట్ గా రాజ్యాంగ సంస్థలు ఇచ్చినటువంటి ఆదేశాలను లేకపోతే వాళ్ళు చేసిన సూచనలను 100% మేము గౌరవంతో గౌరవిస్తాం. వెంకటస్వామి గారు, ఒకటి అంటే మీరు చెప్పినట్లుగానే అక్కడ సుప్రీంకోర్టు కూడా క్లియర్ గా చెప్పింది, అది ప్రభుత్వ భూమా, ప్రైవేట్ భూమా, HCU భూములా ఎవరి అదేనే సంబంధం లేదు. చెట్లు నరికేశారా లేదా, 100 ఎకరాలు ఎందుకు హాలిడేస్ టైంలో 3 రోజుల్లో 100 ఎకరాలు డిమాలిష్ చేశారనేది క్వశ్చన్ రైజ్ అయింది. ఇప్పుడు పని చేయడానికి హాలిడేస్ లేకపోతే వర్కింగ్ డేస్ అని వర్కింగ్ డేస్ లోనే పని చేస్తారా అండి? దేశం అంతా మొత్తం 24/7 వర్క్ చేస్తున్నటువంటి సమయంలో ఇవన్నీ కొద్దిగా అసంబద్ధంగా పర్మిషన్ తీసుకున్నారా? చెట్లు కొట్టేసే ముందు పర్మిషన్ తీసుకున్నారా? సెవెంత్ అడుగుతున్నది తొందర ఏంటి అని అంటే పని చేస్తేనేమో ఎందుకు తొందర అంటారు, పని చేయకుంటేనేమో ఎందుకు. మా సోదరులు ఒక విషయం మర్చిపోతున్నారు, పని చేయొద్దు అని ఎవరు అంటలేరు. పని చేయడంలో మీది అంత తొందర రాత్రి గవర్నమెంట్ లో ఎప్పుడు శనివారం ఆదివారం పని చేయలేదా, లేకపోతే కూలగొట్టలేదా, సెక్రటరీ మొత్తం విధ్వంసం చేసి ఇవన్నీ అసంబద్ధమైనటువంటి వాదనలు. మేము ఇప్పుడు మా ప్రభుత్వం పని ఏం చేయాలన్నా కూడా మీరే చెప్తే ఎట్లక్క? కేసీఆర్ ఎవరికన్నా విన్నాడు అన్న ఈ రాష్ట్రంలో? నువ్వు కూడా మాతోటే ఉంటుంది కదా. నువ్వు కాంగ్రెస్ లో ఉన్నావు కదా. కేసీఆర్ చేసిన విధ్వంసాన్ని కొంచెము విజ్ఞతతో మాట్లాడాలక్క. నేనేమంటున్నానంటే ఇదే శ్రవంతక్క కేసీఆర్ చేసిన విధ్వంసం మీద 100 టీవీ డిబేట్లలో మాట్లాడింది. ఆయన చేసిన విధ్వంసానికి
చెప్పండి. అంటే ఒకరు తప్పు చేసింది కాబట్టి నేను చేయొచ్చు, అంతకంటే పెద్ద తప్పు చేయొచ్చు అని మాట్లాడుతున్నా. అది కాక మీరు మాట్లాడేది కేసీఆర్ గారు ఇంత విధ్వంసం చేసినట్టు ఎక్కడ కూడా కోర్టు దాంట్లో ఇంటర్ఫియర్ అయిందా? నేను గాని శ్రీధర్ బాబు గారు గాని బట్టి గారు గాని మేమందరం కూడా సంయమనంతో మాట్లాడుతున్నాం. మేము ఎక్కడ సంయమనం కోల్పోయి మాట్లాడడం వేరు, చేతలు వేరు. నేను ఒక మాట చెప్తున్నాను, శ్రీధర్ బాబు గారు పర్సనల్ గా వచ్చి చెప్పినారు అక్కడ కోర్టు చెప్పినాక ఆపిండ్రు, దానికంటే ముందు ఆపలేదు కోర్టు. ఎందుకంటే చాలా సీరియస్ కదా. కేటీఆర్ చెప్తే ఆపాలా అంటున్నా, కోర్టు చెప్తే ఆపినాం, గౌరవం ఉంది కాబట్టి. కేటీఆర్ చెప్తే వెంకటస్వామి గారిని మాట్లాడివ్వండి. వెంకటస్వామి గారు మీరు చెప్పండి. నేనేమంటున్నానంటే రాజకీయ ఎత్తుగడలతోటి రాజకీయ దురుద్దేశంతో చేసేటువంటి వాళ్ళ మాట వినాలనా లేదా కోర్టుల మాట వినాలనా? కోర్టు మాట విన్నాం కదా, కోర్టు మీద గౌరవం ఉన్నది కాబట్టి కోర్టు ఒకవేళ మా అభిప్రాయానికి లేకపోతే మేము చేసే పనులకు అడ్డంకి అనుకున్నా కూడా కోర్టు మీద గౌరవంతో మేము వెంటనే ఆపేసినాం కదా, మేము ఆపేయకుండా ఉండలే కదా. సో అట్లాగే విద్యార్థుల ఆందోళన, పర్యావరణం వీళ్ళందరినీ కూడా పిలిపించి మాట్లాడినాం కదా. ఇప్పుడు మేము అండ్ సద్భావనతోటి మంచి ఉద్దేశంతో ఎందుకు కాంట్రవర్సీని రేజ్ చేయొద్దు, దాన్ని ఎక్కువ రచ్చ చేయొద్దు అనే ఉద్దేశంతో మా ఆల్ ఇండియా సెక్రటరీ కూడా ఇన్వాల్వ్ అయిపోయి విద్యార్థులను, పర్యావరణవేత్తలు, పెద్దలను, పొలిటికల్ గా నాన్ పొలిటికల్ ఉన్న వాళ్ళను పిలిపించి మాట్లాడి ఇదంతా చేస్తే ఇది ఒక సదుద్దేశంతో సద్భావనతో చేసిన అంశం కదా. దాన్ని అంటేనే ఏమంటారు, మీరు మీడియా వాళ్ళు కావచ్చు లేకపోతే వీళ్ళు కావచ్చు పొలిటికల్ వెనకడిగేసినారు. వెంకటస్వామి గారు మేము అందరి అభిప్రాయం తీసుకోవాలా అని అనుకునేదే తప్పైతుందా చెప్పండి? ఎగ్జాక్ట్లీ, మీరు అందరి అభిప్రాయం తీసుకుంటే ఈ రోజు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు కదా. సుప్రీంకోర్టు నుంచి అక్కడే అందులోనే ఒక టెంపరీ జైలు కట్టి అటు సిఎస్ తో సహా కూల్చిన చెట్లను కూల్చేసిన అందరి అధికారులను పెడతామంటే దీన్ని ఏ రకంగా చూడాలి మీరే చెప్పండి. ఇప్పుడు నేను కూడా ఒక అడ్వకేట్ నమ్మా, కోర్టులకు ఆ సంబంధించిన జడ్జీలకు వారికి అప్పుడు కొద్దిగా మనసులకు బాధ అనిపిస్తాను, లేకపోతే వారికి కొంచెం ఇబ్బంది అనిపిస్తేనేమో వాళ్ళు తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తారు. అంత మాత్రాన జైలు కట్టి అలా పడేసినటువంటి దాఖలాలు లేవు. సరే వాళ్ళకి జడ్జిలకి బాధ అనిపించిన విషయం పక్కన పెడితే మీకు బాధ అనిపించలేదా? మీకు బాధ అనిపించలేదా? వెంకటస్వామి గారు మీకు చాలా అనుభవం ఉంది, మీరు ఎప్పటి నుంచో సీనియర్ నాయకులు, మీరు ముందు నుంచి ఎన్నో సంవత్సరాలుగా ఉన్నారు. మీరే చెప్పండి ఒక మాట, రోడ్డు పక్కన ఏదైనా చిన్న కుక్క చనిపోయినా ఏది చనిపోయినా మనకి కాస్త జివ్వమంటది ప్రాణం. అట్లాంటిది అక్కడ హెచ్సియులో జింకని ఒక కుక్క 2 భాగాలుగా చింపేసింది. మీకు ఎప్పుడు బాధ అనిపించలేదా? జడ్జెస్ అక్కడే కదా ఆందోళన వ్యక్తం చేస్తే అంత సీరియస్ అయ్యింది. బాధ అనిపించకపోతే కోర్టు మీద మాకు గౌరవం లేకపోతే మేము పనులు ఎందుకు ఆపేస్తామమ్మా? పనులు ఆపేసాం కదా, ఆపేసాము. అక్కడి నుంచి ఎందుకు ఉన్న పలంగా 400 ఎకరాలే తెలంగాణలో ఇంకా ఎక్కడ ఖాళీ జాగాలు లేవా? ఎందుకు అక్కడ ఉన్న పలంగా అంత పర్యావరణం అంత అడవిలాగా మారిన ఆ ప్రదేశాన్ని ఎందుకు పట్టుకున్నారు? ఎందుకు పట్టుకున్నారంటే దానికి సంబంధించి దాని అడ్జసెంట్ మొత్తం కూడా మీకు తెలుసు, మాకు తెలుసు, అందరికి తెలుసు. కళ్ళు మూసుకొని మాట్లాడదు ఎవరు కూడా. ఆ ఏరియా మొత్తం కూడా ఆల్రెడీ డెవలపింగ్ ఏరియాలో, తర్వాత ఇది ఒక హై ప్రొఫైల్ ఉన్నటువంటి ఏరియాలో ఆల్రెడీ డెవలప్ అయి ఉన్నటువంటి ఏరియా. దానికి ఎక్స్పాన్షన్ కోసం ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ అవైలబిలిటీ మనకు గవర్నమెంట్ కి వచ్చింది కాబట్టి దాన్ని యూజ్ చేయాలనేటువంటి, అది కూడా ప్రజల కోసము, రాష్ట్ర ప్రజలు రాష్ట్ర అభివృద్ధి కోసము, వ్యక్తిగతం కాదు, ఇక్కడ ఎవరిది కూడా వ్యక్తిగతం కాదు, అభివృద్ధి కోసం ఒక అడుగు వేసినారు. దాంట్లో వచ్చిన అబ్లిగేషన్స్ కారణంగా ఆగిపోయినారు. అడుగు వేసే ముందే మీరు ఆలోచిస్తే బాగుండేది అనేది కూడా మీరు అన్నమాట కరెక్టే, నేను దాన్ని కాదంటలేను. కాకపోతే అంత లోతుగా వెళ్ళి ఆలోచించకుండా ముందుకు వెళ్ళి ఉండొచ్చు. దాని కారణంగా వచ్చినటువంటి ఏవైతే అబ్లిగేషన్స్ వచ్చినటువంటి ఇబ్బందులు ఉన్నాయో దాని కారణంగా కోర్టు ఇచ్చినటువంటి వర్డిక్ట్ ఏదో దాని కారణంగా ఇలా మేము కోర్టు యొక్క ఆర్డర్స్ ని మేము పాటిస్తామని నిన్న శ్రీధర్ బాబు గారు కూడా చెప్పినారు. ఇప్పుడు మేము కూడా చెప్తున్నాం, పార్టీ పాలసీ అయినా. అంతకుముందు మీనాక్షి నటరాజన్ గారు కూర్చున్నప్పుడు కూడా
వాళ్ళకు విద్యార్థులకు తర్వాత పర్యావరణవేత్తలకు చెప్పింది కూడా అదే. మేము మీ అభిమతానికి వ్యతిరేకంగా వెళ్ళమని చెప్పినాము, వెళ్ళడం లేదు. ఒకసారి అంటే పొరపాటు గ్రహపాటు ఒక్కోసారి ఒక ప్రాజెక్ట్ అనుకుంటాం, దాంట్లో కొన్ని తప్పిదాలు జరుగుతాయి, మానవ మాత్రం కాబట్టి వాటిని సరిదిద్దుకోవడంలో ఉంటది. మేము గుడ్డిగా గత ప్రభుత్వం లాగా మీరు ఏం చేసినా పర్వాలేదని బుల్డోజ్ చేసుకుంటూ వెళ్ళలే. ఇవాళ మేము ఆ ప్రతిపక్ష నేతలను గౌరవించినము, ప్రజా సంఘాలను గౌరవించినము, విద్యార్థి సంఘాలు గౌరవించినము, రాజ్యాంగ వ్యవస్థను గౌరవించి దానికి అనుగుణంగానే అందరితోటి సమ్మేళనంతో ముందుకెళ్తున్నాం. అది మీ సూచనలు కావచ్చు, ఇది మీడియా సూచనలు కావచ్చు, వీటిని అన్నింటిని కూడా పాటించినాం. దీంట్లో కొన్ని అక్కడిక్కడ ఈ లోపుగానే ఈ పరిణామ క్రమంలో కొన్ని తప్పులో కొన్ని గ్రహపాట్లో జరిగినాయి. విద్యార్థుల అరెస్టును కూడా మేము సమర్థిస్తలేము, లేకపోతే అక్కడ పర్యావరణంలో జింకలు చనిపోవడం దీన్ని కూడా మేము సమర్థిస్తలేము. దురదృష్టకరమైన సంఘటనలు జరిగినాయి. సో దీన్ని డెఫినెట్ గా అందరం ఇప్పుడు మీరు సజెస్ట్ చేసేదైనా కూడా సరిదిద్దుకోవాలనే కదా. సో ఒక అడుగు ముందు పడింది, ఆ అడుగు కొద్దిగా తప్పటడుగు పడినప్పుడు దాన్ని సరిదిద్దుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ పరంగానే పార్టీ పరంగా కానీ మా మీద ఉంటది. అది ప్రతిపక్షాలు సజెస్ట్ చేసినా, లేకపోతే పర్యావరణం చేసినా, మీడియా వాళ్ళు చేసినా డెఫినెట్ గా మేము సమయంతో సరిదిద్దుకుంటే ముందుకెళ్తాం. ఓకే అండి వెంకటస్వామి గారిని మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. ఎస్ శ్రవంతి గారు, సో ఇప్పుడు ఈ రోజు ఏదైతే హెచ్సియు భూముల విషయంలో అటు విద్యార్థులకు అండగా మీరు ఉంటున్నారు, పోరాటాలు చేస్తున్నారు, కానీ విద్యార్థుల నుంచే అటు బీఆర్ఎస్ పైన కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయి కదా. ఈ 10 ఏళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు ఎందుకు గుర్తొస్తున్నాం మేము అంటూ కూడా కొన్ని విమర్శలు విద్యార్థుల నుంచి వచ్చాయి. దానికి ఏమంటారు? అధికారంలో ఉన్నప్పుడు ఈ హెచ్సియు ల్యాండ్స్ అనేది ఇంకా జడ్జిమెంట్ రాలేదు. అట్లా అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా అక్కడ ల్యాండ్స్ ని ఏలియనేట్ చేయాలనో, లేకపోతే అక్కడ ఇంకోటి స్టూడెంట్స్ కి వ్యతిరేకంగా ఏదైనా చేయాలన్న విషయం మాత్రం ఏ రోజు బీఆర్ఎస్ పార్టీ చేయలేదు. ఇంతకుముందు మా సోదరులు చెప్పినారు, ఇక్కడ చెట్లు కొట్టేయలేదా, అక్కడ కొట్టేయలేదా అంటే, చెట్లు కొట్టేసినా గానీ, ఏది కొట్టేసినా అప్పుడున్న అవసరానికి కొట్టినా గానీ వెంటనే దాని కంపెన్సేట్ కూడా బీఆర్ఎస్ పార్టీ చేసింది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే రోజు ప్రతి దగ్గర కూడా చెట్లు నాటుకుంటూ గ్రీన్ కవర్ పెంచడానికి బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా చర్యలు చేపట్టినారు. అవును, కొన్ని ప్రాజెక్టులు ఇంతకుముందు మీరే అన్నారు, ప్రాజెక్టులు చేసేటప్పుడు కొంచెం హరితహారం పేరుతోటి ఇదే ఒక్క మాట మీరు ఐ థింక్ యూ వాస్ దేర్. హరితహారం పేరుతోటి పేదలకు కాంగ్రెస్ పంచినటువంటి అసైన్డ్ భూములను ఆక్యుపై చేసింది అనేసి విషయము సెవెంత్ అక్క ఇద్దరం కూడా మాట్లాడిన వాళ్ళమే. మాట మారితే కాదు, మాట మారితే కాదు. ఈ రోజు మాట్లాడకుండా ఆపని ఇక్కడ పెట్టాలన్నట్టు మీ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి తప్పించి మీరు ఫ్యాక్ట్స్ మీద మాట్లాడట్లేదు. వ్యక్తిగతమైనటువంటి అస్తిత్వాన్ని కూడా మీరు కోల్పోవద్దు, వ్యక్తిగతమైనటువంటి మీ ఉనికిని కూడా మీరు కోల్పోవద్దు. డిగ్నిఫైడ్ ఇంటెలెక్చువల్ మీరు డిగ్నిఫైడ్ ఇంటెలెక్చువల్ మీరు వ్యక్తిగతమైనటువంటి నేను మాట్లాడొద్దని చేస్తున్నారా? కానీ ఇప్పుడు ప్రొఫెసర్ గా ఉండి తర్వాత ఒక న్యాయవాదిగా ఉన్న వ్యక్తి మీరు ఇప్పుడు ఇష్యూ మీద మాట్లాడినప్పుడు వెన్ ఐమ్ టాకింగ్ ఫ్యాక్ట్స్, మీరు ఫ్యాక్ట్స్ మాట్లాడండి. నేను చెప్తున్నాను అదే మాట చెప్తున్నాను. కేసీఆర్ చేసిన విధ్వంసం గురించి మాట్లాడండి, వాళ్ళు చేసిన అసైన్డ్ భూముల యొక్క ఆక్యుపేషన్ మాట్లాడండి. సరే, ఇవన్నిటి మీద నాకు ఒక్క మాట చెప్పండి వెంకటస్వామి గారు, ఈ రోజు ఒక్క మాట చెప్పండి. ఎక్కడ కూడా సుమోటో తీసుకొని చివాట్లు పెట్టేంత పరిస్థితికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రోజు రాలేదు. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. సరే, 100 ఎగ్జాంపుల్స్ ఉంటే తీసుకురండి. నేను ఇప్పుడు చెప్పేది ఒకటే మాట, ఇక్కడ ఉన్నది ఒకటే ఒక మాట. ఇప్పుడు టు ద పాయింట్ మాట్లాడాలంటే, ఈ రోజు మీరు ఆల్రెడీ 2-3 ఒకసారి ఫార్మాసిటీ అన్న పేరుతోటి ముందుకు పోతే మళ్ళా ఇంకా కడుగులు వేయాల్సి వచ్చే పరిస్థితికి వచ్చింది. ఎందుకు అనాలోచితంగా ఒక ప్రభుత్వము ప్రజా సంక్షేమాన్ని విడిచేసి అక్కడ ప్రజల దగ్గర మీరు అప్రూవల్ తీసుకోకుండా ఎందుకు ఉరుకొస్తున్నారు? ఎందుకు ఆ తొందరపాటు? ఈ రోజు 100 ఎకరాలని మీరు క్లియర్ చేసిండ్రంటే
మీరు కూడా ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్, మీరు నాకు చెప్పండి, మీరు ఒక ప్రొఫెసర్ గా కూడా ఉన్నారు నాకు గుర్తుకుండి. మీరు ఇటువంటి దాంట్లో ఆ 100 ఎకరాలు రిస్టోర్ చేయడానికి ఎంత టైం పడుతుంది? అండ్ ఆ చెట్లను ఇప్పుడు మీకు ఒక మాట చెప్తున్నాను, వాల్టా యాక్ట్ ఒకటే కాకుండా మీరు ఎన్విరాన్మెంటల్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్ చూసినా, డిఫరెంట్ ప్లేసెస్ చూసినా, ఆఖరికి ఇక్కడ రోడ్ వైడనింగ్ చేసినా గానీ 50 సంవత్సరాలకు పైబడ్డ చెట్లను డైరెక్ట్ గా లోపటి నుంచి తీసి వేరే దగ్గర ట్రాన్స్ప్లాంట్ చేసినారు. అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు అక్కడ ఫ్లోరా ఫానా ఉంది, అన్ని ఉన్నాయి, అక్కడ చెట్లు ఉన్నాయి అన్నప్పుడు మీ హడావిడి ఎందుకు? అటువంటి చెట్లు ఏమన్నా ఉంటే వాటిని రక్షించడానికి ఎందుకు ట్రాన్స్ప్లాంట్ చేయలేదు? ఎందుకు మీరు ఎన్విరాన్మెంటలిస్ట్ ని దాంట్లోకి తీసుకురాలేదు? ఇప్పుడు స్టూడెంట్స్ వచ్చి పోరాడినారు అంటే హెచ్సియు స్టూడెంట్స్ అది మాదన్నారు, రిజిస్ట్రార్ ఇదన్నాడు అదన్నారు అంటే ఫైన్, వాళ్ళ ఆర్గ్యుమెంట్ వాళ్ళు చేశారు. ఈ రోజు కూడా మాకు ఆ క్లారిటీ తోటే మేము మాట్లాడుతున్నాం, క్లారిటీ లేకుండా మాట్లాడతలేము. మీరు చేసే పనితో స్టూడెంట్స్ ఎఫెక్ట్ అవుతున్నారు. అదే విధంగా ఒక గ్రీన్ బెల్ట్ అన్నది ఈ రోజు మీరు హైడ్రా ప్రాజెక్ట్ తీసుకొచ్చి లేక్స్ కాపాడుతామంటున్నారు. లేక్స్ కాపాడుతామంటే లేక్స్ తో పాటు చెట్లు కూడా రావా? పర్యావరణకి, ఎన్విరాన్మెంట్ లోకి రావా? మరి వచ్చినప్పుడు మీరు ఎందుకు అంత తొందరపాటు అని నేను అడుగుతున్నాను. మీరు ఈ రోజు డిఫెన్స్ లో పడిపోయి డిఫెన్స్ లో మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి చూస్తున్నారు కానీ డిఫెన్స్ కాదు. ఇక్కడ మేము అఫెన్స్ లోకి వెళ్ళట్లేదు, ఇక్కడ ఫ్యాక్ట్స్ స్టేట్ చేస్తున్నాను. మీరు ఆ ఫ్యాక్ట్స్ కి సమాధానం చెప్పండి అని మేము అడిగేది. రైట్, ప్రభుత్వం తప్పుదని చేసింది అంటున్నారు, ఒక అడుగు మేము వెనకేసి వాళ్ళు ఆలోచిస్తున్న సంతోషం, మేము దాన్ని కూడా మీకు గౌరవిస్తున్నాం. కానీ అక్కడి వరకు ఎందుకు తెచ్చుకుంటున్నారు, ఎందుకు ఈ తొందరపాటు అని మేము అడుగుతున్నాం. ఓకే అండి. ఎస్ మల్లేశ్వర్ గారు, సో ఏంటి మీరేమంటారు? ఇప్పుడు ఏ ప్రభుత్వాలు మారినా అటు కోర్టుల నుంచి చివాట్లు పడితే గానీ దారిలోకి రాని పరిస్థితి ఉందా? ఏమంటారు? ఇప్పుడు ప్రభుత్వాలు ప్రజల అవసరాల పేరు మీద కొంత అప్పుడప్పుడు అంటే దూకుడు ప్రవర్తించినటువంటి సందర్భం ఒక కాంగ్రెస్ కాదు, ఈ గత ప్రభుత్వాలు కూడా వ్యవహరించినటువంటి తీరుని చూసినాం. ఎందుకంటే దాంట్లో లేదు అనడానికి ఏం వీలేదు. ఇది మన స్రవంతి మేడము కేసీఆర్ మీద, బీఆర్ఎస్ మీద, మరి కాంగ్రెస్ లో యాక్టివ్ చాలా ఎమ్మెల్యే కాంటాక్ట్ చేసి సరే దురదృష్టవశాత్తు కానీ పాలవాయి ఫ్యామిలీ అంతా కాంగ్రెస్ కట్టుబడినటువంటి ఫ్యామిలీ, వాళ్ళు ఫైట్ చేసినటువంటి ఫ్యామిలీ అట్లా. ఇప్పుడు కానీ ఇక్కడ ప్రభుత్వాలు ఏదైనా కూడా నీకు ప్రజాభిప్రాయాన్ని గౌరవించకుండా, పర్యావరణాన్ని కాపాడకుండా ఈ రకంగా పోయిన దాని మీద ఇక్కడ మందలించేటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఎందుకంటే 1996 యాక్ట్ ప్రకారం మీరు అనుమతి తీసుకున్నారా లేదా అనే దాని మీద క్వశ్చన్ వేసింది. తర్వాత ప్రభుత్వానికి సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది కూడా. మరి వెంకటరమణ క్యాచ్ చేయాల్సిన ఇప్పుడు ఆడ ఏం తప్పట్లేదు, మీరు అమ్ముకున్నారా, తనఖా పెట్టిరా, మాకు అవసరం లేదు. ఇప్పుడు దాన్ని పర్యావరణాన్ని ఎందుకు విధ్వంసం చేసిరని దాని మీద ఎక్కువ ఫోకస్ చేసినటువంటి సందర్భం. తర్వాత ఈ సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ కి ఇచ్చినటువంటి నివేదిక, వాళ్ళు సుప్రీంకోర్టు ఒకటి మనకు ఒక కమిటీ అపాయింట్ చేసింది. ఆ కమిటీ రిపోర్ట్ తీసి ఇచ్చినటువంటి దాన్ని ఏంటంటే వాళ్ళు కూడా ఏంటంటే ఇది గచ్చిబౌలి సంబంధించినటువంటి సాయిల్ ఏదైతే నేల ఉందో అది అడవులకు చాలా అనుకూలంగా ఉన్నది అనే దాని మీద ఇచ్చిన. కాబట్టి ఇది కొంత బాగా చెట్లు పెరగడం కానీ ఇవన్నీ జరిగినటువంటి సందర్భంలో కానీ కూడా రిపోర్ట్ చేసేది. ఇవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఈ కాంగ్రెస్ కొంత ముందు మరి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిన ఇప్పుడు ఏదైనా అభివృద్ధి కావాలంటే కొంత నష్టం జరుగుతూ ఉంటది. ఇప్పుడు ఒక ప్రాజెక్టు పెట్టాలనుకుంటే అక్కడ భూములు పోకుండా ఉంటాయా, లేకపోతే ఇవన్నీ లేకుండా ఉంటాయా? కానీ ఇక్కడ కొంత ఎస్టీయూలో ఇంకా మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సింది అంటే ఇది ఎవరు పసిగట్టట్లేదు కానీ మరి ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయింది. ఇప్పుడు ఎస్టీయూ పిల్లల కంటే ఎక్కువ ఈడ కొంత విపక్షాలు వేసినటువంటి పొగ అనే దాని మీద అది ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఒకటి అని ఈ ఒక ఇష్యూలో ఉన్నది కానీ అక్కడ జరిగింది ఏంటంటే ఇప్పుడు బీజేపీకి కూడా ఒక కాంగ్రెస్ ఒక మంచి అవకాశం ఇచ్చినట్టు అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకు ఈ తప్పును చూపించడానికి, తర్వాత హైదరాబాద్ కేంద్రంగా వాళ్ళు చూడడానికి ఒక మంచి రాజమార్గాన్ని ఇచ్చినట్టు అయిపోయింది. కాబట్టి ఇవన్నీ ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు భూములు అమ్మడానికి అంటే భూములు బీఆర్ఎస్ అమ్మలే కాదు, అభివృద్ధి కొరకు
పెట్టుబడుల కొరకు ఏదో చేసినటువంటి సందర్భం ఉంటది. కానీ ఇక్కడ జరిగేదంతా ఏంటంటే పర్యావరణాన్ని పాడు చేసిరు. 100 ఎకరాలు మళ్ళీ దాన్ని పునరుద్ధరించాలంటే వాస్తవంగా మరో జన్మెత్తాలి మనం. ఇప్పుడు అంటే అటువంటి అడవిని చూడాలంటే మనం ఇప్పుడు మన జనరేషన్ కి అయితే అది మన శ్రవణ్ చక్క చెప్పే దానికైనా ఇప్పుడు ఆల్మోస్ట్ వెంకట శ్రవణ్ ఇప్పుడు అంతా 50 ప్లేస్లు 60 ప్లేస్లు కనుక మళ్ళీ చూసే అవకాశం కూడా లేదు. పునరుద్ధరణ జరిగిందా అంటే రేపు కాబోయే చీఫ్ జస్టిస్ ఇప్పుడు ఇవాళ డైరెక్షన్ ఇచ్చినటువంటి గవాయి గారు కూడా చూసే అవకాశం లేదు. ఎందుకంటే పునరుద్ధరణ అనేది అంత ఈజీ కాదు. ఎందుకంటే గతంలో ఇప్పుడు మనం చూస్తున్నాం ఇదే ప్రభుత్వాలు కూడా అర్ధహారం అన్ని లక్షల మొక్కలు పెడితే ఎన్ని బతికినాయిందని బురదేసినటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు. అయితే ఎందుకంటే అది అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇప్పుడు చెట్టు 10 పెడితే 1-2 బతకడమే ఎక్కువ, 100 పెడితే 1-2. ఎందుకంటే ఆ పద్ధతి లేదు. ఇది ఫోటోస్ అంటో లేకపోతే వీడియోస్ అంటే. కాకపోతే ఇక్కడ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం బలమైన ఆరోపణ అంటే అది మనకు అది ఆర్టిఫిషియల్ దాంతో ఇంటెలిజెన్స్ తోటి అది కొంత క్రియేటివిటీ చేసినటువంటి వీడియోలు ఫోటోలని కొంత వాళ్ళ అదే నమ్మకంతో దాన్ని సుప్రీంకోర్టుకు నిర్ధారించే ప్రయత్నంలో ఉన్నారు. కానీ అది కొంత మరి ఆలస్యమైందా లేకపోతే వీళ్ళ సోషల్ మీడియా కొంత టీఆర్ఎస్ ఇక్కడ మాత్రం చాలా అడ్వాన్స్ గా వెళ్ళిపోయినటువంటి సందర్భం ఉంది. ఒకటండి మల్లేశ్వర్ గారు, ఇక్కడ ఒక చిన్న సందేహం అండి. ఇప్పుడు ఏంటంటే కూడా ఏదైతే హెచ్సి భూములకు సంబంధించి అప్పుడు ఏదైతే డిమాలిష్ చేస్తున్నప్పుడు ఆ వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఆ వీడియోస్ ని తీసుకుని సుప్రీంలో అటు ఏదైతే ఎవిడెన్స్ కింద అయితే అక్కడ సబ్మిట్ చేయడం జరిగింది. అయితే ఈ ఎవిడెన్స్ ఏదైతే వీడియోలు చూస్తారో దానిపైన అటు సుప్రీం కూడా సీరియస్ అయ్యింది. ఆ రకంగానే మనం ఇప్పుడు చూడడం అయితే జరుగుతుంది. అయితే ఒక పక్క కాంగ్రెస్ ఏమో ఇది ఏఐ వీడియోలని అంటుంది. ఒకవేళ ఏఐ వీడియోలు అయితే అక్కడి వరకు వెళ్తాయా? ఇప్పుడు ఏ వీడియోలు అయితే పోవద్దు అనేది ఏం లేదు. ఏలో అంత టెక్నాలజీ బాగా డెవలప్ అయి ఉన్నది. కాకపోతే ఇది ఇప్పుడు పాక్షికంగా చూపెట్టిరు, సుప్రీంకోర్టులో స్టే తీసుకురాగలిగారు. నిన్న 4 వారాల గడువు అని మళ్ళా వాళ్ళకు ఒక కమిటీ వేసారు. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ తోటి కూడా కొంత సుప్రీంకోర్టు కన్విన్స్ అయ్యింది కనుకనే ఇలా సిఎస్ మీద అధికారుల మీద మండిపడినటువంటి సందర్భం ఉన్నది. ఎందుకంటే కాబట్టి ఇది ఎంత మేరకు నిలబడుతుంది అనే దానికంటే ఏంటంటే పర్యావరణాన్ని విధ్వంసం చేసారు, ఇక్కడ వన్యప్రాణులకు నష్టం చేసారు అనే బలమైన ఆరోపణలు కొంత ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చినటువంటి సందర్భం అది పబ్లిక్ లో కూడా నానిపోయింది. ఎందుకంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మరి ఏ పద్ధతిలో మరి ఎవరి సలహాలు ఇస్తున్నారో ఏమో కానీ కొంత ఈ లగిచర్ల విషయంలో అంటే భూముల సేకరణ విషయంలో కొంత వాళ్ళు అంటే కరెక్ట్ వేల మోతా లేనట్టు అవపడతా ఉన్నారు. ఎందుకంటే ఆ పద్ధతి లగిచర్లది కూడా బాగా ఇష్యూ జరిగింది. ఇప్పుడు నేను ఎస్టీయూది ఇష్యూ జరిగింది. అసలు విద్యార్థులది విచిత్రమైందంటే విద్యార్థులు బీజేపీ బీఆర్ఎస్ సంబంధించిన బీజేపీ టీడీఎస్సీ వాళ్ళు అన్ని అంటే వామపక్షాలు ఇటు అన్ని విద్యార్థి సంఘాలు కూడా చేరేటువంటి సందర్భం. అంటే ఒక ఇష్యూ ఒక ఉప్పెనలాగా తెలంగాణ ఉద్యమంలాగా లేచినటువంటి సందర్భాన్ని మనం కొంత వాళ్ళు ప్రశ్నించే పరిస్థితి రావడానికి అయితే మాత్రం అది విద్యార్థుల ఒక సామాజిక మాత్రం మనం అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. కాకపోతే ఇక్కడ సమస్య ఏంటంటే అది ఎస్టీ భూముల ప్రభుత్వ భూములు అనేది కూడా కోర్టు కూడా క్లియర్ గా చెప్పింది. మీ భూములు అయితే మీకు కావచ్చు, మేము దాన్ని పర్యావరణ విధ్వంసం మీద మాట్లాడింది తప్ప ఎక్కడ కూడా నీకు వేరే ఎందుకు అమ్ముకుంటారు అని అనలేదు, ఎక్కడ కూడా ఎందుకు తనఖా పెట్టిరు అనేది మాత్రం క్వశ్చన్ చేయలేదు. దానికి మరి పునరుద్ధరణకు మీరు ఇప్పుడు వాళ్ళు అడిగింది సుప్రీంకోర్టు ఏంటి ప్రణాళిక, ఈ 4 వారాలు ఇచ్చిన ప్రణాళిక ఏంటంటే ఆ 4 వారాలలో మీరు ఏం చేద్దాం అనుకుంటారు, ఎట్లా దాన్ని పునరుద్ధరిస్తారని చెప్పమని చెప్పి తయారించినటువంటి సందర్భాన్ని మనం చూసుకోవాలి. ఓకే అండి. ఎస్ వెంకటస్వామి గారు, సో ఇప్పుడు మల్లేశ్వర్ గారి మాటలు మీరు వినడం జరిగింది. ఏంటి అసలు ఏం జరుగుతుంది కాంగ్రెస్ లో, ఎందుకు ఏది ఆలోచించకుండా తొందరపడుతున్నారు అన్న విమర్శలు ఇప్పుడు మీకు వస్తున్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే కూడా ఇప్పుడు భూముల విషయంలో ఎవరు వ్యతిరేకించినా అధికారులు కానివ్వండి, ఐఏఎస్లు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, విద్యార్థులు అయితే అరెస్టులు చేస్తారు, ఐఏఎస్లు అయితే నోటీసులు వెళ్తాయి. ఏంటి ఈ కాంగ్రెస్ చర్యలను ఏ రకంగా చూడాలి? ఇప్పుడు సుప్రీమే సీరియస్ అయింది, అంతకంటే ముందు మీరు కూడా ఏ రకంగా వ్యవహరించారో మీకు తెలుసు, కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా వ్యవహరించిందో, ఏమంటారు? అంటే ఇప్పుడు పార్టీ పరంగా మేము మా స్టాండ్
అది సెన్సిటివ్ ప్లేస్, తర్వాత స్టూడెంట్స్ సంబంధించినటువంటిది. యూనివర్సిటీకి ఇంకా భవిష్యత్తు ఉంది, ఇంకా పెద్ద యూనివర్సిటీగా సెంట్రల్ యూనివర్సిటీ కాబట్టి పెద్దగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటే ఆ భూములను కూడా అక్కడే ఇవ్వడానికి కూడా మాకు అభ్యంతరం లేదనేది మేము చాలా స్పష్టంగా మేము చెప్పాము. సో మీరు అన్నట్టుగా ఇవన్నీ కూడా ఒక ప్రాజెక్ట్ తీసుకోవాలనుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి కొంత అడుగులు ముందు పడతాయి. అది కొంత లిమిటెడ్ పీపుల్ మధ్యనే జరుగుతుంది. దాన్ని కొద్దిగా లోతుగా ఆలోచించలేని స్థితిలో అది జరిగి ఉండొచ్చు. అట్లాగే రెండో విషయం ఏంటంటే, ఒకటి మీరు గమనించాలి, ద డే వీ కేమ్ ఇన్ టు ది పవర్, డే ఒక రోజు కూడా మేము మా పవర్కి వచ్చి మేము మా ముఖ్యమంత్రి గారు మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన రోజే బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు ఈ ప్రభుత్వం మూనాల ముచ్చటే, ఇది కొనసాగదు, లేకపోతే రేవంత్ రెడ్డి ఇట్లా అట్లా అని మాట్లాడి, అంటే ద డే 1 నుంచి మా మీద విపరీతమైనటువంటి అటాక్. ఆ సోషల్ మీడియా యూనివర్సిటీస్ ఏవైతే వాట్సాప్ యూనివర్సిటీస్ ఉన్నాయో ఇవన్నీ కూడా అటు బీజేపీ కావచ్చు ఇటు బీఆర్ఎస్ కావచ్చు ఒక అంటే విపరీతమైనటువంటి దాడి చేస్తున్నాం. అంటే మేము ఏ అడుగు వేసినా చివరికి మహిళలకు బస్ ఫ్రీ ఇస్తే ఎవరో ఇద్దరు మహిళలు అక్కడ గొడవ పడితే అది కూడా ఎక్స్పోజ్ చేసినారు, లేకపోతే ఆటోలందరూ కూడా ఏదో రోడ్డున పడ్డట్టుగా అది కూడా చూపించినారు. ఇవన్నీ కూడా సోషల్ మీడియా క్రియేషన్ లో మా ప్రభుత్వం మీద కొంత అటాక్ జరుగుతుంది. దానికి మల్లేశ్వరం అన్నట్టుగా కొంచెం వెల్ ప్రిపేర్డ్ గా మాకు సంబంధించినటువంటి ఇది డిఫెన్స్ కావచ్చు లేదా రివర్స్ అఫెన్స్ కావచ్చు కొద్దిగా వెనుకబడిపోవడం కారణంగా కొంత నెగిటివిటీ ప్రజలలో కూడా అంటే మేము అందించాల్సినంత, మేము చేసిన మంచి పనిని అందించాల్సినంత అంతా చేయలేకపోతున్నాం. హెచ్సి కూడా చాలా సెన్సిటివ్ ప్లేస్ కాబట్టి ఈ రచ్చంతా జరిగింది. నేను ముందే చెప్పాను, భూముల తగాదా సంబంధించి భూములకు సంబంధించిన యాజమాన్య హక్కుల గురించి సుప్రీంకోర్టు ఏం మాట్లాడలేదు. కేవలము అక్కడ పర్యావరణానికి సంబంధించినటువంటి చాలా సీరియస్ గా తీసుకున్నది. మీరు ఇప్పుడు ఇందాక మాటల్లో మీరు అన్నారు మీరు నోటీసులు ఇస్తున్నారు ఐఏఎస్ లని. సో ఒక ఐఏఎస్ ఆఫీసర్ చాలా సీనియర్ ఆఫీసరే, ఆమె మరి ఏఐకి సంబంధించిన దాన్ని రీపోస్ట్ చేసినప్పుడు మరి రీపోస్ట్ కారణం ఏంది అసలు ఆమె తెలుసుకుందా లేదా అని నోటీస్ ఇవ్వడంలో తప్పేం లేదు. అంటే మేము చేసిన ప్రతి చర్యను మీరు తప్పుగానే భావిస్తే ఇక అది మీ విజ్ఞతకే వదిలేస్తాము, అందరి విద్యకతే వదిలేస్తాము. డెఫినెట్ గా మేము ఒక సదుద్దేశంతో అది లగచర్ల కావచ్చు లేకపోతే ఇలా ఇక్కడ భూములు కావచ్చు. సరే సరే ఇప్పుడు ఓకే అండి వెంకటస్వామి గారు, ఓకే మీరు కరెక్ట్ వేలోనే వెళ్తున్నప్పుడు సరే ఇదంతా ఒక పక్కన పెడితే విద్యార్థులకు మీరు చాలా ప్రయారిటీ ఇస్తామని చెప్పేసి అన్నారు. సో ఇప్పుడు ఏదైతే కంచగచ్చిబౌలి భూముల కేసులో అటు విద్యార్థుల్ని అరెస్ట్ చేశారో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా వాళ్ళ పైన వేసిన కేసులను ఎత్తేస్తామన్నారు. మరి దీనికి సంబంధించి ఎంతవరకు జాడపత్త లేదు కదా, మరి దాని గురించి ఏమంటారు? ఇన్స్ట్రక్షన్స్ పోయినాయండి, ఎవ్రీ కేసు విల్ విడ్రా. అది ఒక విద్యార్థులే కాదు, అక్కడ ఎవరెవరైతే దాంట్లో పాల్గొన్నారో వాళ్ళందరి మీద కేసులు, ఈ భూములకు సంబంధించి జరిగిన ఆందోళనలో అందరి మీద కేసులు మొత్తం కూడా విత్డ్రా చేయమని ఇన్స్ట్రక్షన్స్ మా ప్రభుత్వ పెద్దల నుంచి వెళ్ళినాయి. బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారు చెప్పినారు, ఆ ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళినాయి, అవి జరుగుతాయి. దాంట్లో ఏం అనుమానం లేదు. మేము గత ప్రభుత్వం లాగా ఏది తెలంగాణ ఉద్యమ కార్యకర్తల మీద పెట్టిన కేసులు విత్డ్రా చేస్తామన్న కేసీఆర్ గారు, లేకుంటే అంటే నేను మాట తప్పితే తలదాక్కున్నాను కేసీఆర్ గారు, సరే ప్రజలే తలనారికి పక్కన పెట్టినారు. కానీ ఇప్పుడు కేసీఆర్ గారి టైంలో ఉద్యమకారుల మీద అనేక కేసులు ఉన్నాయి, ఆ కేసులన్నింటినీ విత్డ్రా చేస్తామని అన్నారు. ఇప్పటివరకు 10 ఏళ్లలో చేయలే. ఇలా ప్రాసెస్ లో ఉన్నదమ్మా, అట్లాని మేము సమర్థించుకోవటం లేదు. ప్రాసెస్ లో ఉంది. 1 or 2 days లో విత్ ఇన్ ఏ వీక్ అండ్ ఎవ్రీ కేస్ ఆన్ ద స్టూడెంట్స్ అండ్ ద పర్యావరణ వ్యక్తుల మీద ఏవైతే ఫైల్ చేసిందో అవన్నీ కూడా విత్డ్రా చేస్తాము. దాంట్లో ఏ మాత్రం యూ కెన్ క్వశ్చన్ అస్ అండ్ మీరు దాన్ని మమ్మల్ని గుర్తు చేయొచ్చు, లేకపోతే మీరు ఆ దిశగా ఆలోచిస్తే వి విల్ డెఫినెట్లీ అప్రిషియేట్ చేస్తాము. అండ్ ఇంకొకటి మీరు ఇందాక మరి శ్రవంతి గారికి ఒక మాట పాయింట్ మీరు నొక్కి చెప్పారు, కాంగ్రెస్ పాలనలో ఒకటండి చెప్పండి. ఒక్క నిమిషం ఏమంటారంటే అక్కడక్కడ మేము ఆదేశం ఇచ్చిన ప్రభుత్వం ఆదేశం అక్కడక్కడ అధికారులు ఏది పోలీసు అలసత్వము, తర్వాత ఇంకోటి ఏంటంటే ఒకసారి కేసు ఫైల్ అయిన తర్వాత ఒక ప్రాసెస్ ఉంటుంది. నేను అడ్వకేట్ గా నాకు తెలుసు, అక్కకు కూడా తెలుసు, కొంత ప్రాసెస్ ఉంటది. ఆ ప్రాసెస్ లో డిలే కూడా కాకుండా మేము చర్యలు తీసుకున్నాం. ఎక్కడైనా డిలే అవుతుంటే కూడా మీలాంటి మీడియా మిత్రులు
అన్నల మళ్ళీ అన్న లాంటి పెద్దలో లేకపోతే అక్క లాంటి వాళ్ళు మా దృష్టికి తీసుకొచ్చినట్టు డెఫినెట్ గా వీల్ రిసాల్వ్ ఇమ్మీడియట్లీ అండి. ఓకే, ఎస్ మల్లేశ్వర్ గారు, సో ఈ పాయింట్ పైన ఏమంటారు? ఇప్పుడు సమస్య ఏంటంటే ఇప్పుడు కోర్టు దాని మీద కూడా పర్యావరణ పరిరక్షణ కొరకు మేము అవుట్ ఆఫ్ ది వే కూడా వెళ్తామని వార్నింగ్ ఇచ్చిన సందర్భాన్ని కొంత మనము సీరియస్ గా తీసుకోవాలి. దాని కాబట్టి ఇప్పుడు అన్న చెప్పిందంటే ఇది ఈ గచ్చిబోడి ప్లేస్ కాకుండా ఇంకెక్కడనో గుట్టలలోనో ఎక్కడనో నీకు ఇంకెక్కడో అయితే బాగానే కొంత ఇంత లొల్లి కాకపో, అది కాస్ట్లీ ఏరియా అయిపోయింది. ఇప్పుడు సమస్య ఏంటంటే ఈ బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇప్పుడు 10,000 కోట్లకు తనఖా పెట్టి అన్న రేపు అన్ని ఇంకేమన్నా చేస్తే కొంత కాంగ్రెస్ కు పేరు వస్తుంది అనే దాని మీద కూడా కొంత ఒక ప్రయత్నం జరిగింది, జరగలేదని కాదు. అది ఎవరైనా అది ఎవరున్నా కూడా ఆ ప్రయత్నము కొంత అంటే అడ్డుకున్నట్టు అవపడద్దు. కానీ ఏళ్ళు ఎవరితో పెట్టియాలనే దాని మీద చూస్తూనే ఉంటారు. ఆ పద్ధతిలో ఈ రోజు పిల్లలు మాకు ఎస్సీ పిల్లలను రకంగా రోగు చేసినట్టయితే మనం భావించాలి. మరి ఆ పద్ధతిలో పిల్లల స్పందనలు ఎవరు చేసినా కూడా పిల్లలు మాత్రము స్పాంటేనియస్ గా స్పందించడము, సుప్రీంకోర్టు దాకా తీసుకుపోవడము. ఇప్పుడు విజయవాడ సుప్రీంకోర్టుకు ఇప్పుడు తర్వాత అక్కడ కంప్లైంట్ చేయడానికి, లీడర్లకు కంప్లైంట్ చేయడానికి ఫ్లైట్ లో పోయారు. ఆ ముచ్చట ఎవరు ఇప్పుడు ఆ ఫ్లైట్ ఎవరి ఫ్లైట్ ఎవరెవరు అనేది కూడా ఇంతవరకు మరి ఇంటెలిజెన్స్ మాత్రం కొంత దీని వెనుక ఇప్పుడు అవన్నీ రకంగా నీకు ఫెయిల్ అయిందనే భావించాలి. ఎందుకంటే ఇలా రేవంత్ రెడ్డి గారికి ఇది ఒక చెడ్డ పేరు తీసుకొచ్చినటువంటి పరిస్థితి, కొంత ఇష్యూ కొంత వాళ్ళ మీనాక్షి నటరాజన్ లాంటిది ఒక ఇన్ఛార్జి పోయి ఎస్సీలో కొంత నేను మొన్న ఎవరో తప్పుపడుతున్నాను మీనాక్షి నటరాజన్ మంచి గుడ్ అయిపోయాను ఒక ఫీడ్బ్యాక్ తీసుకొని రాహుల్ గాంధీ పంపిణీ కనుక ఆమె ఆ నమ్మకాన్ని అమలు చేయకుండా ఫీడ్బ్యాక్ తీసుకున్నది, తీసుకోవడంలో తప్పులేదు. అది సామాన్యమైన ఎవరైనా ఒక పర్యావరణవేత్తలే ఒక ప్రొఫెసర్లే లేకపోతే విద్యావంతులు మేధావులన్నా ఆమె కూడా ఒక బాధ్యత కదా, చూడడంలో తప్పేం లేదు. కాకపోతే ఫీడ్బ్యాక్ తీసుకున్న ఫీడ్బ్యాక్ ను ప్రజెంట్ చేయడం అనేది గొప్ప. అది కొంత మీనాక్షి చేసి ఒక ప్రయత్నం అయితే చేసింది. కాబట్టి ఇవాళ అదే రోజు త్రిసభ్య కమిటీ ఇప్పుడు మీరు క్వశ్చన్ చేసారు కేసులు విత్డ్రా చేసుకోవాలంటే కేసులు విత్డ్రా చేసుకోవాలని మనకు త్రిసభ్య కమిటీ నిర్ణయం తీసుకున్నది. ఆల్రెడీ ఒకరు కస్టడీలో ఉన్న వాళ్ళకి చేసిన ప్రయత్నం ప్రాసెస్ నడుస్తా ఉన్నది, అందులో ఏం డిస్ప్యూట్ లేదు. కాకపోతే ఇక్కడ జరిగిందంటే కూడా సుప్రీంకోర్టు చెప్పినట్టు 142 ఆర్టికల్ ప్రకారము రేపు అవసరం అనుకుంటే సుప్రీంకోర్టు ఎటువంటి నిర్ణయం అయినా తీసుకోవడానికి వెనుకాడదు. కాబట్టి ఇప్పుడు ఆ పర్యావరణ పునరుద్ధరణ కొరకు ఏదైతే డైరెక్షన్ ఇచ్చిందో ఆ పద్ధతిలో కార్యాచరణ రూపొందించుకుంటే కాంగ్రెస్ కు ఇప్పటికైనా పోయిన ప్రతిష్ట కొంచెం మనం నిలబెట్టుకునే అవకాశం ఉంటుంది. లేదు అదర్వైజ్ అట్లా కాదు అనుకుంటే రేపు భవిష్యత్తులో రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికలలో ఇవన్నీ కూడా ఏంటంటే వీళ్ళకు బీఆర్ఎస్ కి బీజేపీకి ఒక పెద్ద ఆయుధం ఇచ్చినట్టు అయ్యే అవకాశం ఉంది. కనుక ఇది కొంత ఇది మన సెట్ చేసుకొని మరి పర్యావరణం కాపాడి పర్యావరణ ప్రేమికులు కనుక రాహుల్ గాంధీ ఆకర్షణ తగ్గట్టుగా మీరు పోతారని నేను భావిస్తా ఉన్నాను. ఓకే అండి, ఎస్ వెంకటస్వామి గారు, సో ఇందాక మీకు ఒక క్వశ్చన్ రేజ్ చేద్దాం అనుకున్నాను. ఎస్ ఇంటరప్షన్ అయింది. ఎస్ ఇందాక ఒకటి చూస్తే కూడా శ్రవంతి గారికి మీరు ఒక పాయింట్ లేవనెత్తడం జరిగింది. అటు కాంగ్రెస్ పాలనలో మీరు ఏదైతే పేదలకు ఇచ్చిన భూములు ఏవైతే ఉన్నాయో అవన్నిటికి సంబంధించి అటు బీఆర్ఎస్ ఆక్యుపై చేసేసింది అని చెప్పేసి మీరు అంటున్నారు. సరే, వాళ్ళు ఆక్యుపై చేసినా ఏం చేసినా వాళ్ళు ఆ టైంలో హరితహారమనో మొక్కలను ప్రతి సంవత్సరం ఏవో కొన్ని లక్షల మొక్కలు నాటడానికి అండ్ ప్రజల్ని కూడా ఆ రకంగా ప్రేరేపించడం చేశాను. మళ్ళీ నేను ఇక్కడ ఏ పార్టీని నేను సమర్థించట్లేదు, నేను జస్ట్ ఒక ఎన్విరాన్మెంటల్ పరంగానే నేను మాట్లాడుతున్నాను. సో వాళ్ళు చెట్లు పెంచారా, ప్రతి సంవత్సరం చెట్లు పెంచారా, డెవలప్ చేస్తారా, గ్రీనరీని ఎన్హాన్స్ చేస్తారా లేదా అనేది చూడాలి. కానీ మీరు వచ్చిన సంవత్సర కాలంలోనే ఇక్కడ 100 ఎకరాలు చెట్లు మొత్తం పూర్తిగా డిమాలిష్ చేసిస్తున్నారు. అటు సుప్రీం నుంచి కూడా అదే సీరియస్ అవుతుంది. సో ఇవన్నీ మీరు ఏ రకంగా రికవర్ చేయబోతున్నారు, మీరు చేసిన విధ్వంసాన్ని ఏ రకంగా మళ్ళీ మీరే సరి చేయబోతున్నారు? డెఫినెట్ అమ్మా, ఇప్పుడు మిగతా చోట్ల మేము విధ్వంసం చేసింది లేదు. ఇది ఒక హెచ్సియు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ మొన్న జరిగిన ఇన్సిడెంటే, మిగతా చోట్ల మా మీద అట్లాంటి ఆరోపణ లేదు. లేకపోతే ఈ గ్రీనరీ డెవలప్మెంట్ లో we have given a free hand to the forest department and the concerned authorities,
అండ్ దే ఆర్ డూయింగ్. అంటే జనరల్ గా ఏందమ్మా, ఇప్పుడు జూన్ జూలై ఈ వర్షాలు పడే సమయానికి దీనికి సంబంధించిన మొక్కలు చెట్లు నాటడం అది ఇప్పుడు లాస్ట్ ఇయర్ కూడా మేము మా ప్రభుత్వ పెద్దలు మా ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు కూడా చేశారు, అది మీరు చూశారు. సో ఆ యాక్టివిటీ అనేది నిరంతరమైనటువంటి యాక్టివిటీ. దాంట్లో స్పెషల్ గా మేము డ్రైవ్ తీసుకోలేదు, బట్ అండ్ అది నిరంతరంగా జరిగేటువంటి దాన్ని కంటిన్యూ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ జరిగింది మాత్రం స్పెషల్ కేసు. ఇది డెఫినెట్ గా సుప్రీంకోర్టు యొక్క ఆదేశాలను పాటిస్తాం. వాళ్ళు ఇచ్చినటువంటి పర్యావరణ సూచనలకు సంబంధించి. అయితే మాకు కొంత దురదృష్టం కూడా మమ్మల్ని వెంటాడుతుంది అన్నట్టుగా. మా దురదృష్టం కూడా వెంటాడుతుందేమో. వచ్చినప్పటి నుంచి కూడా ఏదో ఒక క్రియేషన్, అంటే బీజేపీ అండ్ బీఆర్ఎస్ వెరీ యాక్టివ్లీ ఇన్వాల్వింగ్ ఇన్ టు అంటే డిఫేమ్ చేయడానికి మా ప్రభుత్వాన్ని, పర్టికులర్ గా రేవంత్ రెడ్డి గారిని డిఫేమ్ చేయడానికి, ఆయన మీద అటాక్ చేయడానికి చాలా గట్టి ప్రయత్నము, చాలా పకడ్బందీ వ్యూహాత్మకంగా చేస్తున్నారు. దాంట్లో కొంత మేము వెనుకబడి ఉండడం కూడా మా దురదృష్టకరమే. డెఫినెట్ గా మేము కోర్టు ఆదేశం మేరకు ఏదైతే చేయాలనో, పునరుద్ధరణ చేయాలో, లేకపోతే దానికి ఆల్టర్నేట్ చూపించాలో డెఫినెట్ గా అది మేము చేస్తాము. అసలు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్, అంటే నేను నా స్వానుభవం చెప్తున్నామా. నేను దేశమంతా తిరుగుతున్నాను. నేను ఏఐసిసిలో ఉన్నాను, అంటే గుజరాత్ ఇన్ఛార్జ్ ఉన్నా, వెస్ట్ బెంగాల్ ఇన్ఛార్జ్, చాలా దిక్కులో మన స్టేట్ లో కూడా నేను తిరుగుతుంటాను. అట్లా ఇవన్నీ పోతున్నాం. మనము ఒకసారి ఒక్క నిమిషం ఈ దేశంలో పర్యావరణ విధ్వంసం అని ఎలా వాళ్ళు చెప్తున్నారు. నేను వాళ్ళ దాంట్లో ఏది పెద్దవాళ్ళు సుప్రీంకోర్టును గౌరవిస్తూనే అసలు ఎడారులలో ప్రయాణం చేసినట్టున్నది, హైవేల మీద ప్రయాణం చేస్తే. అదే మా వరంగల్కి సంబంధించి మేము ఒక 15 ఏళ్ల కింద మేము నుంచి పోతే అసలు ఎండాకాలం వస్తే చెట్ల నీడ నుంచే పెద్ద పెద్ద చెట్లు 50-100 సంవత్సరాల చెట్లు మొత్తం కూడా టోటల్లీ నరికేసి ఎడారి కనిపిస్తుంది ఆ రోడ్స్. దీని మీద ఎవరు మాట్లాడలే. సరే, పర్యావరణం గురించి అవుట్ ఆఫ్ ది వే పోయి ఏదో చర్యలు తీసుకున్నాను. నేను ఐఎమ్ ద పర్సన్. నేను కూడా అప్పీల్ చేసిన ఈ అంటే ఇన్ని వందల చెట్లను, వేల చెట్లను నరికేస్తున్నారంటే గత ప్రభుత్వం కావచ్చు, చంద్రబాబు నాయుడు సమస్య కావచ్చు, ఎప్పుడన్నా రాజశేఖర రెడ్డి గారు అసలు ఎవరు పట్టించుకోలేదు. సుప్రీంకోర్టు ఇంతగా పట్టించుకోవడం, పర్యావరణం గురించి వాళ్ళ బాధను వ్యక్తం చేయడం, వాళ్ళని అభినందిస్తూనే దానికి సంబంధించి ఏదైతే చర్యలు తీసుకోవాలో మా ప్రభుత్వం నుంచి. ఒకటండి వెంకటస్వామి గారు, మీరు అన్నట్లు ప్రతిపక్షాలు కూడా చాలా గట్టిగా ఫైట్ చేస్తేనే మీకు కూడా ఛాలెంజెస్ ఆ రకంగా ఉంటాయని, మీరు ఆ రకంగానే ఎదుర్కొంటేనే ప్రజల మన్నలు పొందుతారు. శ్రవంతి గారు, ఫైనల్ కామెంట్స్ ప్లీజ్. ఓకే, ఇప్పుడే సోదరులు చెప్పినారు స్టూడెంట్స్ మీద కేసులు ఎత్తేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం అని. వాళ్ళు మాట్లాడిన మాటకు వ్యతిరేకంగానే ఈ రోజు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కి మీరు నోటీసులు పంపినారు. అదొకటి. రెండోది, మీరు ఎప్పుడు చెప్తున్నారు అరే గత ప్రభుత్వం వాళ్ళు కేసులు తీయలేదని. ఇప్పుడు మీరు అంటున్నారు కదా ఎన్ని రకాల అడ్డంకులు ఉంటే వాళ్ళు కేసులు తీయలేకపోవచ్చు అని. ఇంకొకటి, సరే అవన్నీ పక్కన పెడదాం. ఇప్పుడు హెచ్సియు ఇష్యూకి వచ్చిన తర్వాత ఇప్పుడు మీకు చెప్పేది ఒకటి, ఈ రోజు ఎక్కడ కూడా మీరు ఎన్విరాన్మెంటల్ కవర్ ని మీరు డిస్టర్బ్ చేయాల్సిన అవసరం మీకు లేదు. భూములు ఎక్కడున్నాయి, ఎక్కడ ఏం డెవలప్మెంట్ చేసుకోవచ్చు అని ప్రభుత్వం చాలా ఆలోచించవచ్చు. చేయడానికి ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. ఈ రోజు బీఆర్ఎస్ బీజేపీ పార్టీ వాళ్ళు మా మీద అటాక్ చేస్తున్నారు, ఇది చేస్తున్నారంటే మీరు పల్లెంలో పెట్టి అటాక్ చేయమని ఇచ్చినప్పుడు ప్రజల పక్షాన్ని నిలబడాల్సిన బాధ్యత ప్రతిపక్షాన్ని కూడా, కాబట్టి మేము నిలబడతాం. ఏ రోజైనా ప్రతిపక్షం అన్నది ప్రజల పక్షాన్ని నిలబడి మాట్లాడాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళు చేస్తారు. ఈ రోజు మీరు ఎందుకు, ఇప్పుడు ఆల్రెడీ ఒక ఫార్మాసిటీకి ఒక దగ్గర ల్యాండ్ డెవలప్ అయ్యి ఉంది, అన్ని రెడీ ఉన్నాయి. మరి ఆ ఫార్మాసిటీని ఇంకో దగ్గర పెడతారు, మీరేదో పెడతారు. ఇప్పుడు ఒకటే ఒక మాట చెప్తున్నారు, మీరు ఒక్కసారి నన్ను మాట్లాడియండి. మీరు మాట్లాడినంతసేపు నేను డిస్టర్బ్ చేయలేదు. ఫైనల్ కామెంట్స్ 1 minute అండి. నేను ఒక్కటే ఒక మాట చెప్తున్నాను. ప్రభుత్వం ఒకవేళ చిత్తశుద్ధితోటి ఉంటే సరిగ్గానే ఒక ప్రాసెస్ ఫాలో అయ్యి చేసేది. ఈ తొందరపాటు అన్నది ఎందుకు? ఈ తొందరపాటునే సూచిస్తుంది అక్కడ ఏందో ఉంది అని. ఇవన్నీ వద్దు, మాకున్నది అదొక గ్రీన్ బెల్ట్. హైదరాబాద్ లాంటి సిటీకి ఇప్పుడు పొల్యూషన్ ని ఎదుర్కోవడానికి కావాల్సిన గ్రీన్ బెల్ట్ అది. ఇప్పుడు కేబీఆర్ పార్క్ కూడా అదేం గవర్నమెంట్ ల్యాండే కానీ దాన్ని కూడా డిక్లేర్ చేస్తారు కదా ఎప్పటి నుంచో. అవి గ్రీన్ బెల్ట్స్ లా ఉన్నవి. ఎన్విరాన్మెంటలిస్ట్ కానివ్వండి, ఎవరైనా కానీ పోట్లాడేది గ్రీన్ బెల్ట్ కావాలి. ఇక్కడ ఉన్న సిటిజన్స్ కానివ్వండి, ఇక్కడ ఉన్న ప్రజలకు అందరికి కూడా స్వచ్ఛమైన గాలి కూడా కావాలన్న దాని మీద ఈ పోరాటం జరుగుతుంది. భూముల్ని కాపాడడం ఒక ఎత్తు అయితే, వన్య ప్రాణుల్ని కానివ్వండి, అక్కడున్న
ఫారెస్ట్ లను కాపాడడం కూడా ఇంకో బాధ్యతగా తీసుకొని మేము పోరాడుతున్నాం తప్పించి Exactly అండి. కాంగ్రెస్ ప్రభుత్వం మీద బట్టగాలు చేస్తే మాకు వచ్చేది ఏం లేదు. ఎగ్జాక్ట్లీ అండి శ్రవంతి గారు, మీరు అన్నట్లుగా కూడా ఇప్పుడు రానున్న తరాలకి ఇప్పుడున్న ఏదైతే పాలకులు ఎవరైతే ఉన్నారో అక్కడ అభివృద్ధి సంక్షేమం కంటే ముందుగా వారికి స్వచ్ఛమైన ప్రకృతి స్వచ్ఛమైన గాలి ఇవ్వడంలోనే కరెక్ట్ లీడర్షిప్ అని చెప్పుకోవడంలో ఉంటుంది. థ్యాంక్ యూ అండి డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికీ. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.